క్లారిటీ వచ్చింది. కొన్ని ఎందుకు పెడుతున్నామో తెలియదు. అదొకటి తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది, అంటే రిపోర్ట్ రాయడానికి మంచిగా ఉంటుంది. సర్లే, ఫస్ట్ జామెట్రీ చూపిస్తాను చూడు. నువ్వు గీసిన జామెట్రీయే. ఇది జస్ట్ సిలిండర్ సార్. నువ్వు చేసిన దానికే సేమ్ అంతే, అదే జామెట్రీ. కాకపోతే కొంచెం మార్చా. ఏంటనంటే సేమ్ అదే, కానీ జస్ట్ ఇక్కడ ఒక ఇదనమాట, దీని పేరేంది 3mm అనమాట. దీని డయామీటర్, సిలిండర్ యొక్క డయామీటర్ కొంచెం మార్చా, 3mmకి చేసా. ఓకేనా? ఏది పైప్, ఇంజెక్టర్ పైపా? ఇంజెక్టర్ పైపు 3mm. 3mm ఎక్కువైపోయిద్దిరా. లేదు, జనరల్గా 2mm నుండి 3mm ఆ రేంజ్లోనే ఉంటున్నాయి డయామీటర్లు. అవునా? అంతే. అంటే అది తక్కువ ఉంది అనుకో, ఎక్కువ ప్రెషర్ వచ్చింది, మంచిగా ఫ్లో చాలా వచ్చింది అనిపిస్తుంది. అంటే మనం ఇంకా డిజైన్ మాడిఫికేషన్ మనం చేసుకోవాలి. కానీ దాదాపు నేను చూసిన వాటిలో చాలా వాటిల్లో 3mmలు 2.8mm అట్లానే ఉన్నాయి ఇక్కడ. సరే జస్ట్ వచ్చిందిగా, వచ్చింది అయితే చెప్పు. మెష్ దాదాపు మెష్ కూడా అంతే అనుకుంటావు, కొద్దిగా మార్చానేమో. నేను నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇంజెక్షన్ ఉంటది, దాంట్లో నీడిల్ ది డయామీటర్ చాలా తక్కువ కదా. సో దాంట్లో నుంచి వస్తే ఎంత ఫోర్స్ గా వస్తాయి బయటికి, అదే ఆ నీడిల్ క్యాప్ తీసేసి జస్ట్ ఇంజెక్షన్ ఉంటుంది చూడు, దాంట్లో నుంచి వేస్తే ఎలా వస్తుంది? అది డయామీటర్ తగ్గితే బాగుండిద్ది అని. అదే అంటే ఫస్ట్ అసలు మామూలుగా అనాలిసిస్ వస్తే మనం డయామీటర్లు మార్చుకుని డైమెన్షన్స్ చేంజ్ చేసి చేసుకోవచ్చు. ఓకేనా? సరే. మెష్ అదే మార్చలా. ఇది సిమెంట్ బాడీ నీట్గానే ఉంది. సో కాబట్టి నీకేందనంటే మెషింగ్ అంతా నీట్గా వచ్చింది. ఇక్కడ కూడా చూసారా, సపరేట్గా వచ్చాయి. మామా స్ట్రక్చర్ మెష్ ఎలా చేయాలి? అదేం లేదు, అక్కడ క్వాడ్రాటిక్ అని ఉంటుంది చూడు, ఇక్కడ క్వాడ్రాటిక్ పెట్టేసి అది జస్ట్ ఎలిమెంట్ సైజ్ ఇచ్చేస్తే అయిపోయింది. క్వాడ్రాటిక్ ఒక్కో దానికి ఒక్కటి ఉంటుంది రా. స్ట్రక్చర్డ్ మెష్ అనేది నీ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? స్ట్రక్చర్ కాంప్లికేటెడ్ లేకపోతే ఈజీగా వచ్చేసింది. ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది, జస్ట్ ఎలిమెంట్ ఆర్డర్ పెట్టేసుకుంటే అదే ఆర్డర్లో వచ్చేస్తాయి. సో క్వాడ్రాటిక్ ఇచ్చా కాబట్టి అన్ని ఇట్లా వచ్చేసినాయి మనోజ్ గారు చెప్పినట్టు. కానీ అన్నిటికీ అట్లా రావు, సో మారుతూ ఉంటాయి. ఇంకా చాలా మెథడ్స్ లో చేయొచ్చురా. ఫేస్ మెషింగ్ అని ఒకటి ఉంటది, దాన్ని యూస్ చేసి ఫేస్ మెషింగ్ అని. ఓకే. తర్వాత ఇంకోటి స్వీప్ మెథడ్ అని ఉంటది. ఏ మెథడ్? స్వీపా? SWEP స్వీప్ మెథడ్. ఇవన్నీ నువ్వు నెట్ లో యూట్యూబ్ లో చూడు, ఈజీగా తెలుస్తాయి. స్వీప్ మెథడ్, ఫేస్ మెషింగ్. ఆ రోజు నేను రాజేష్ గారు చేసాం కదరా తమ్ముడు. అవును అంటే అది స్ట్రక్చర్డ్ మెష్ లాగా అనిపించలేదు కదా, ఆ రోజు చేసిన అన్‌స్ట్రక్చర్డ్ లా ఉంది. అందులో స్ట్రక్చర్డ్ మెష్ అంటే ఇప్పుడు ఇదే అనే కాదు. ఓకేనా? జనరల్ గా స్క్వేర్స్ అనే కాదు, స్ట్రక్చర్ అని అంటే ఏదో ఒక స్ట్రక్చర్ అదే కాన్స్టెంట్ గా ఉండాలి. అది అన్నిటికీ రాదు, మనం తెప్పించుకోవాలి. అంటే లైక్ వీలైనంత వరకు స్ట్రక్చర్డ్ చేసి మిగతాది అన్‌స్ట్రక్చర్డ్ అలా వదిలేస్తావు అంతే. క్వాలిటీ కోసమా ఇది స్ట్రక్చర్ చేసేది? అంటే ఎలిమెంట్ సైజ్ ఒకేలా ఉంది అని అనుకోరా, ఎలిమెంట్ షేప్ కానీ సైజ్ కానీ ఒకేలా ఉన్నాయి అని అంటే నీకు సిమ్యులేషన్ అంతా అదే ఈక్వల్ గా జరుగుతుంది అని. సో నీకు యాక్యురసీ పెరుగుతుంది. సో ఇప్పుడు చూడు, సెటప్ చూపిస్తా, ఏమేమి పెట్టాను అని చెప్పేసి చూపిస్తా. ఓకే కావాలంటే కొన్ని ఐటరేషన్స్ రన్ చేసి కూడా చూసుకుందాం. ఐటరేషన్స్ ఆల్రెడీ రన్ చేసేసి సొల్యూషన్ రెడీగానే ఉంది, కాకపోతే జస్ట్ మీకు చూపించడానికి కోసం. బలమరా కొత్త ఇంటర్ఫేస్ ఇది 2020 R2. మాది 18 అనుకుంటా, 19.1 అది 2022. సర్లే, ఇదిగోరా మాల్ ఆ రోజు మనోజ్ గారు చెప్పినట్టే కింద నుండి ఇన్లెట్. ఓకేనా? ఇది ఎయిర్ అవుట్లెట్. సో ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సియంట్ కాదు, స్టడీయే చూస్తాం. ఓకే. ఫస్ట్ ఎప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ చెక్ చేయాలి, మెష్ క్వాలిటీ. ఇదిగో
7.7 ఇంటూ 10⁻⁻1 అంటే 0.7 ఉంది, నియర్లీ 0.8. సో తోపు లాంటి మెష్ అని ఒక రకంగా, అంటే 0.8 కన్నా ఎక్కువ ఉండాలి మెష్ క్వాలిటీ. 0.8 కన్నా ఎక్కువ, ఎంత తక్కువ ఉండాలి కదా. మినిమం ఆర్థోగోనల్ క్వాలిటీ ఎక్కువ ఉండాలి. ఓకే ఓకే. ఆ మినిమం ఆర్థోగోనల్ క్వాలిటీ 0.1 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. 1 మాక్సిమం, 1 మించి ఉండదు. సో 1కి దగ్గరలో వచ్చేలా చేయగలిగితే సరిపోతుంది. నీకు స్ట్రక్చర్డ్ మెష్ చేసావు అని అంటే చాలా దగ్గరికి వస్తుంది, 1 దగ్గరికి వస్తుంది. అన్స్ట్రక్చర్డ్ అయ్యే కొద్దీ తగ్గుతూ ఉంటుంది అనమాట. అరే ఈ స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ ఏంటారు మళ్ళా? మామూలుగా మిషన్ డైరెక్ట్ చేస్తాం కదా. అంటే ఏం లేదు, స్ట్రక్చర్డ్ అని అంటే జస్ట్ నీకు అన్ని మెష్ ఎలిమెంట్స్ ఒకటే షేప్ లో ఉన్నాయని అంటే స్ట్రక్చర్డ్ అని అంటారా, లేకుంటే లేదు అంతే. ఓకే, అది మనం స్పెసిఫిక్ గా పెడతాం అది టెట్రాహెడ్రన్స్ అవి అంటే వీలైనంత రీజియన్ వరకు మనం స్ట్రక్చర్డ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు మనం చేసిన దాని నుంచి ఏరోడైనమిక్ పారామీటర్స్ ఏమేమి చెక్ చేస్తున్నాం? ఏది దేని గురించి, దేనికి ఎనాలిసిస్ లో ఏమేమి పారామీటర్స్ తీసుకుంటున్నామని? అసలు మనకు కావాల్సింది జస్ట్ వాల్యూమ్ ఫ్రాక్షన్ ఫస్ట్. అంటే నాకు తెలిసి వాల్యూమ్ ఫ్రాక్షన్ అని ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం చెప్తున్నా, ఒక నిమిషం. అంటే వన్ వే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒక నిమిషం. సో మల్టీఫేజ్ రా ఏదన్నా, ఇప్పుడు వాల్యూమ్ కావాలి కాబట్టి మల్టీఫేజ్ ఆన్ చేయాలి ఎప్పుడు. వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. సో వాల్యూమ్స్ ఇచ్చినప్పుడు విఓఎఫ్ మోడల్ యూజ్ చేసుకుని అదంటే వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ప్లస్ నేను ఇంప్లిసిట్ ఇచ్చా, పెద్ద యాక్యురసీ అక్కర్లేదు కాబట్టి అని చెప్పేసి ఇంప్లిసిట్ ఇచ్చా. ఫేజెస్ ఏమో ఎయిర్ వాటర్, ఫేజ్ ఇంటరాక్షన్ ఏమో సర్ఫేస్ లైక్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ కోఎఫిషియంట్, అదే ఫోర్స్ మోడలింగ్ తీసుకున్నాము. అది నేచర్లో జనరల్గా నీకు 0.072 Nm/m ఉంటుంది సర్ఫేస్ టెన్షన్ కోఎఫిషియంట్ వాటర్కి. ఈ ఫేజెస్ ఎలా ఫిక్స్ చేస్తావు అనేది అంటే ఈ ఇంటర్ఫేస్ ప్రకారంగా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో జనరల్గా ఎలా చెప్పాలని అంటే ఫిజిక్స్ కాదు, ఫిజిక్స్లోనా సర్లే, ఫిజిక్స్లో మెటీరియల్స్ ఉంటుంది ఓకేనా. మెటీరియల్స్లో క్రియేట్ ఆర్ ఎడిట్ అని ఉంటుంది. అందులో ఫ్లూయెంట్ డేటాబేస్ అని ఉంది ఇక్కడ ఓకేనా. ఆ ఫ్లూయెంట్ డేటాబేస్ నొక్కితే ఇక్కడ వస్తాయి, బోల్డ్ వస్తాయి. ఓకే, సో ఇట్లా చిన్నగా ఇదిగో లిక్విడ్ వాటర్, ఇది నేను ఫిక్స్ చేసింది. ఇది నొక్కి కాపీ నొక్కితే అయిపోతుంది. ఆల్రెడీ నేను చేస్తా కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేస్తే ఇంకొక ఫ్లూయిడ్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఎనర్జీ ఆన్ చేసా ఓకేనా. ఎనర్జీ ఆన్ చేసా. విస్కస్ మోడల్ ఏందిరా అని అంటే కేఎప్సిలాన్ ఆర్ఎన్జి, స్టాండర్డ్ కాదు ఆర్ఎన్జి. ఇదేదో రీసెంట్గా చూశాను దీంట్లో యూట్యూబ్లో వీడియోలో, వాడు ఆర్ఎన్జి యూజ్ చేశాడు విఓఎఫ్ మోడల్కి. సో నేను పెట్టా, ఎందుకు ఏంటి అని దీనికి తెలియదు రీజన్. రే లార్జ్ ఇది మోడల్ గురించి వచ్చింది కాబట్టి వాడు చెప్పాలి. లార్జ్ ఎడ్డీ సిమ్యులేషన్ గురించి దినేష్ గారు చెప్పాడు. అది ఎడ్డీస్ ఉంటాయి కదా, విస్కాసిటీ అంటే ఎడ్డీస్ ఉంటాయి కదా. సో లార్జ్ ఎడ్డీ సిమ్యులేషన్ లో మనకు వాల్యూ అడిగిద్దంట. అది ఇంతకంటే తక్కువ ఉంది అనుకో, ఇప్పుడు మీన్ వెలాసిటీ, ఇప్పుడు నార్మల్ గా కేఎప్సిలాన్ మోడల్లో ఏమైందంటే వెలాసిటీ డిఫరెన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫ్లోలో వెలాసిటీ డిఫరెన్స్ ఉంటేనే విస్కాసిటీ అని కన్సిడర్ అవుతుంది. సో ఆ డిఫరెంట్ ఉండే వెలాసిటీస్ అన్నిటిని మీన్ చేసి ఓ మీన్ వాల్యూకి, ఆ మీన్ వాల్యూకి యొక్క వెలాసిటీకి ఇంత విస్కాసిటీ అని అది ప్రీడిఫైన్ గా ఇచ్చేసుకునిద్దంట. సో దాన్ని కేఎప్సిలాన్ అంటారు. అదే ఇక్కడ అలా కాదంట. లార్జ్ ఎడ్డీ సిమ్యులేషన్ లో ఎడ్డీస్ కి మనం ఏదో విస్కాసిటీని సపరేట్ గా ఇవ్వాలంట. అలా ఇచ్చి ఒకవేళ ఆ వాల్యూ కంటే, మనం ఇచ్చిన వాల్యూ కంటే తక్కువ వెలాసిటీలో ఏదన్నా విస్కాసిటీ చేంజెస్ వచ్చాయనుకో, సో దానికి నార్మల్ గా లార్జ్ ఎడ్డీ సిమ్యులేషన్ ఉంటుంది చూడు, నార్మల్ గా కేఎప్సిలాన్ మోడల్ ఉంటుంది చూడు, దాన్ని అది కన్సిడర్ చేసేసుకునిద్దంట. సో మెయిన్ గా లార్జ్ ఎడ్డీ సిమ్యులేషన్ వచ్చి ఎడ్డీస్ ఉన్నప్పుడు మంచిగా యూజ్ అవుతుందంట. ఓకే అని అంటే అదే స్ట్రక్చర్ లో ఎడ్డీస్ ఫామ్ అవుతాయి అని అనిపిస్తే అది యూజ్ చేయాలి. అది ఓకే.
సరే ఓకే. ఇంకా మోడల్స్ గురించి యాక్చువల్లీ మనం స్టడీ చేయాలి. కంప్లీట్గా వీటి గురించి స్టడీ చేస్తే నీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకు ఏంటి అని. నెక్స్ట్ బౌండరీ కండిషన్స్. ఓకేనా, ఇదే ఇక్కడ మ్యాజిక్ ఏంటనంటే ఇలా ఇచ్చినప్పుడు మిక్స్చర్ అని ఇస్తేనే నువ్వు వెలాసిటీ కానీ ఏమైనా కండిషన్స్ ఇవ్వగలవు. సో ఏం చేయాలనంటే ఎయిర్ ఇన్లెట్ దగ్గర నీకు ఎయిర్ ఇంత వెలాసిటీతో వస్తుంది అని చెప్పి ఇవ్వడానికి మిక్సర్ ఇచ్చి ఎడిట్ చేయాలి. పేజ్ని మిక్సర్ అనే ఉంచు, ఎడిట్లో ఎడిట్ చేసి వెలాసిటీ ఇచ్చేసేయి. ఓకేనా, అప్లై కొట్టు. నెక్స్ట్ ఎయిర్ ఇన్లెట్ దగ్గర ఏముంటుంది, ఎయిర్ మట్టికి ఉంటుంది, వాటర్ ఉండదు. సో పేజ్ మార్చు, ఎయిర్ ఎడిట్. ఎయిర్ ఎలాగో ప్రైమరీ ఫేజ్ కాబట్టి ఇంకేం రావు నీకు, ఇలా మల్టీ ఫేజ్ అదే వాల్యూమ్ ఫ్రాక్షన్ ఎంత అని చెప్పేసి అడగదు. ఓకేనా, అప్లై క్లోజ్. వాటర్ నొక్కాను అనుకో, వాటర్ మల్టీ ఫేజ్. సో వాల్యూమ్ ఫ్రాక్షన్ ఎంత, ఎయిర్ ఇన్లెట్ దగ్గర ఎయిర్ ఒకటే ఉంటుంది, వాటర్ ఉండదు. సో వాల్యూమ్ ఫ్రాక్షన్ 0 అని ఇవ్వాలి. అప్లై. సో ఇలాగా ప్రతి కేసులో మూడు పెట్టి 3 కండిషన్లు ఇచ్చుకుంటాం మనం. ఫ్యూయల్ ఇన్లెట్ దగ్గర చూడు, వాటర్. సో ఫేజ్ వాటర్, ఫ్యూయల్ ఇన్లెట్ దగ్గర వాటర్ వాల్యూమ్ ఫ్రాక్షన్ 1 ఉంటుంది. అప్లై క్లోజ్. నెక్స్ట్ ఎయిర్ నువ్వు వదిలేస్తావు, ఎయిర్ ఏమి ఇవ్వవు. మిక్సర్ ఎడిట్ నొక్కు, మిక్సర్ ఇచ్చి వెలాసిటీ ఇస్తావు, అంతే. అర్థమైందా? సో ప్రతి చోట 3 చెక్ చేసుకోవాలి. 3 ఫేసెస్లో నువ్వు కండిషన్స్ ఇవ్వాలి. ఎక్కడెక్కడైతే ఏ ఫేజ్ అయితే ఉంటుందో ఆ ఫేజ్ వాల్యూమ్ ఫ్రాక్షన్ 1 ఉండాలి. అండ్ వెలాసిటీస్ కానీ ప్రెషర్లు కానీ ఏమైనా ఇండికేట్ చేస్తున్నప్పుడు నువ్వు మిక్సర్ ఫేజ్కి ఇండికేట్ చేస్తే సరిపోతుంది. ఎందుకనంటే అక్కడ ఆ మిక్సర్లో అది తీసుకునేది నువ్వు ఇచ్చిన వాల్యూమ్ ఫ్రాక్షన్ బట్టి తీసుకుంటుంది, అంతే. ఇంకా అవుట్లెట్, ప్రెషర్ అవుట్లెట్ ఇచ్చి వదిలేస్తాము. ప్రెషర్ అవుట్లెట్ ఇచ్చి ఏమైనా రివర్స్ టు ఫ్లో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటే వాటిని తీసేసుకోవాలి. ఇక్కడ ఏం లేదు, అలా ఆ కండిషన్ ఏమైనా ఉంటే అన్చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మెథడ్స్లో స్కీమ్లో పీజో ఇచ్చా. ఓకేనా, సింప్లెక్, పీజో, కపుల్డ్ అని ఉంటుంది, పీజో ఇచ్చా. నెక్స్ట్ ప్రెషర్ ఒక్కటే మారుస్తా. ప్రెషర్ ఒక్కటి బాడీ ఫోర్స్ వెయిటెడ్ కానీ ప్రెస్టో కానీ ఉంటుంది, ప్రెస్టో ఇమ్మని అన్నాడు, ప్రెస్టో ఇచ్చేసా. నెక్స్ట్ ఇనిషియలైజేషన్, ఎయిర్ ఇన్లెట్ పెట్టి ఇనిషియలైజ్ చేస్తాం, ఇనిషియలైజ్ చేసి రన్ చేస్తాం. సర్లే పర్లేదులే, డేటా పైన పర్లేదు. సో ఇనిషియలైజ్ చేసా. ఓకేనా, ఇనిషియలైజ్ చేసేటప్పుడు మీకు వాల్యూస్ కనిపిస్తాయి. ఇక్కడ చూడు, ఎయిర్ ఇన్లెట్ ఇచ్చా కాబట్టి జెడ్ వెలాసిటీ 50 మీటర్స్ పర్ సెకండ్ అని ఉంది, ఎయిర్ వెలాసిటీ. సో జెడ్ డైరెక్షన్లోనే 50 మీటర్స్ పర్ సెకండ్. ఇంకా ఏ డైరెక్షన్లోనూ వెలాసిటీ లేవు, ప్రెషర్ ఏమి ఇవ్వలేదు మనం. ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇవన్నీ జస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి. ప్లస్ ఆల్సో మనకి ఈ వాల్యూమ్లో ఇది ఉండాలి, ఈ వాల్యూమ్లో ఇది ఉండాలి అని కండిషన్లు ఏం లేవు కాబట్టి ప్యాచెస్ ఏం చెయ్యం ఇక్కడ. కానీ స్వర్ల్ ఇంజెక్టర్ చేసేటప్పుడు ప్యాచెస్ చేసుకోవాల్సి వస్తుంది. అది మనకి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కొంచెం క్లారిటీ లేదు. రన్ క్యాలిక్యులేషన్స్ 50 ఐటరేషన్స్ ఇస్తా. క్యాలిక్యులేషన్ ఇక్కడ దాకా ప్రాసెస్ అర్థమైంది కదరా. అంటే కొన్ని తెలుసు ఎందుకు ఇస్తున్నామని, కొన్ని తెలియదు ఎందుకు ఇస్తున్నామని, కానీ ఎలా ఇవ్వాలని చెప్పేసి మటుకు ఒక క్లారిటీ వచ్చింది. ప్యాచ్ ఏం చేయలేదు కదా నువ్వు? లేదు చేయలే, కానీ చేయడం తెలుసు, ఎలా చేయాలి ఏంటని తెలుసు. తెలుసులేదు, కానీ నువ్వు పీసో ఇచ్చావు చూడు, అది ట్రాన్సియంట్ కన్నారే. అవునా? సరే మార్చి చూద్దాం అంటే ఒకసారి. ఏమో నేను చూసేటప్పుడు ట్రాన్సియంట్ ఫ్లోస్ కి పీజో బాగుండిద్ది అని చూసా, అందుకే ఆ రోజు కూడా చెప్పా కదా మీకు. కరెక్ట్, ఇది వీడు ఇచ్చేసాడు కదా అని చెప్పేసి నేను అంటే ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కదా రీజన్స్ ఏంటి అని చెప్పేసి. నువ్వు మరి మన దానికి ఏమి ఇవ్వాలని చెప్పేసి ఏమైనా ఐడియా ఉందా? సింప్లెక్ ఏదో ఉంటుంది చూడు, అది ఇస్తే సరిపోద్ది అనుకుంటా. సింపుల్ సి అనుకుంటా. ఓకే ఫైన్. సరే జస్ట్ మామూలుగా కాంటూర్ చూడు, కాంటూర్లో ఏమి ఇచ్చాను అంటే వాల్యూమ్ ఫ్రాక్షన్, ఫేజెస్, వాల్యూమ్ ఫ్రాక్షన్, ఫేజ్ ఏంది అంటే వాటర్, అన్ని రీజన్స్ సెలెక్ట్ చేసా, సేవ్ అండ్ డిస్ప్లే. అవును, ఇదే ఇక్కడ ఎందుకు రిజల్ట్స్ లో చూడొచ్చు ఇది. అంటే జస్ట్ ఒకసారి చూసుకుంటే నీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కరెక్ట్గా ఉంది అని అంటే నువ్వు వెళ్ళి రిజల్ట్స్లో చూసుకోవచ్చు, లేదు అని అంటే మార్చి దాన్ని బట్టి చూడు. అర్థమైందా? సో ఇక్కడ చూస్తే ఇదంతా
రెడ్గా ఉంది. సో అంటే ఇక్కడంతా వాల్యూమ్ వాటర్ ఉంది, ఇక్కడ బ్లూ ఉందనంటే ఇక్కడ వాటర్ తక్కువ ఉంది అని. సో మనకు కావాల్సిన రిజల్ట్ కూడా అట్లానే ఉండాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు. క్లోజ్ ఫైల్, క్లోజ్ ఫ్లూయెంట్. నేను క్రాక్ అంతా తీసేసి ఇది ఎక్కించుకుంటారా? బాగుంది. ప్రశాంతతర బాగుంది కదా. రే ముందు ఎక్కించుకొని చూసుకో, ఇప్పుడు ఉండే ఫైల్స్ మళ్ళీ అన్ని కరెక్ట్ అయిపోతాయి. అవునా? ఫైల్స్ అన్ని మళ్ళీ ఒకసారి అంటే సేఫ్టీగా ఉండాలి అని అంటే ఫైల్స్ అన్ని ఆర్కైవ్ చేసి డ్రైవ్ లో ఎక్కించుకో. వర్క్ చేస్తే వర్క్ చేసినట్టు, లేకుంటే లేనట్టు, ఇంకా అంతే. ఇదిగోరా అంటే వచ్చింది ఇది స్ట్రీమ్ లైన్స్లే. అవి చెప్తా. వద్దు, వాల్యూమ్ రెండరింగ్ పెట్టు. వాల్యూమ్ రెండరింగ్. ఇదిగో వాల్యూమ్ రెండరింగ్ చేస్తే ఇట్లా వస్తుంది. అంతే. ఇట్లనే ఉంది అని అంటే ఇంకా ఐటరేషన్స్ చేసే కొద్దీ నీకు ఫ్లో అనేది డైరెక్షన్ లో మారుతుంది, పక్కకి వెళ్తుంది. 50 పెట్టావు కదా. ఇది వాటర్ యొక్క వెలాసిటీ తగ్గించాలి, ఎయిర్ యొక్క వెలాసిటీ ఎక్కువ ఉండాలి. అదొకటి తెలుసుకున్నాం. ఇది ఏంటంటే జస్ట్ జెట్ కాబట్టి అలా ఉంది, కానీ స్వోయిల్ ఇంజెక్టర్ లో మళ్ళీ స్ప్రే లాగా రావాలి, స్ప్రే లాగా వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ వెలాసిటీ అన్న చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. బాగా వచ్చిందిరా ఇది. మేము స్పీసీస్ ట్రాన్స్పోర్ట్ లో 180 పెట్టాం ఫ్యూయల్ ఇన్లెట్ వెలాసిటీ. నీది 10 ఏమో, 10కే అంత హైట్ వచ్చింది. ఇది లెంత్ ఎంత? లెంత్లు అవి చెప్తా. సేమ్ నువ్వు చెప్పింది 30x30 120. ఓకే, మార్చాను కదా బాబు మళ్ళీ. అది 40 40 150 పెట్టాగా. మన ఇంజెక్టర్స్ కి చేసాం కాదు, అది ఇంజెక్టర్స్ కి పెట్టా. జస్ట్ ఊరికే టెస్టింగ్ కోసం వాడు చెప్పిన మోడల్ కే ఎలా ఉంటుందా ట్రై చేశా. సో ఇది అంటే ఇది ఈ రేడియస్ తగ్గించితే ఇంకెలా ఉంటుందో చూడాలిరా, అదొకటి. నెక్స్ట్ చూడు, ఇప్పుడు ఈ స్ట్రీమ్ లైన్స్ ఎందుకు అని అంటే ఫ్లో అనేది ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి. ఓకేనా? స్ట్రీమ్ లైన్ ఇదిగో ఇక్కడ ఉంటుంది. స్ట్రీమ్ లైన్ ఇచ్చేసి ఏదేంటి చూపిస్తా. స్ట్రీమ్ లైన్ ఇచ్చి స్టార్ట్ ఫ్రమ్ అని ఉంటుంది. స్టార్ట్ ఫ్రమ్ ఫ్యూయల్ ఇన్లెట్ అని ఇచ్చామని అనుకో, వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్ట్రీమ్ లైన్ ఉన్నది కాబట్టి దాన్ని యానిమేట్ చేసి చూస్తే నీకు ఫ్లో డైరెక్షన్ ఎలా ఉందని చెప్పేసి తెలుస్తుంది. యానిమేషన్ ఇది యానిమేషన్. అది నొక్కి, అది స్ట్రీమ్ లైన్ ఇచ్చాక స్ట్రీమ్ లైన్ ఓపెన్ లో ఉంచి యానిమేషన్ నొక్కి స్వీప్ యానిమేషన్ అని ఉంటుంది. ఇక్కడ స్ట్రీమ్ లైన్ సెలెక్ట్ చేసి ప్లే నొక్కామని అనుకో, ఇదిగో బాల్స్, ఇక్కడ నుండి వెలాసిటీ పెరుగుతుంది. ఆ బాల్స్ కంట్రోల్ చేసేది కూడా చెప్పరా వాళ్ళకి? ఇక్కడ స్టాప్ నొక్కితే కింద ఆప్షన్స్ ఉంటాయి. ఒక నిమిషం. ఇవన్నీ తెలుసులేరా, ఎవరికని తెలీదా? రాజేష్ కి తెలుసు అనుకుంటా. నీకు తెలుసా మనోజ్? నీకు తెలుసా? అయితే లైట్లే, రాజేష్ కూడా తెలుసు, చెప్పాం కదా. ఇక్కడ సైజ్ కానీ నువ్వు చెప్పి పర్లేదు. నువ్వు చెప్పేసే, వీడియో రికార్డ్ అవుతుంది కదా. సో ఇది రా అని అంటే లైక్ చేసినంత వరకు ఇది కరెక్ట్ గానే వచ్చింది. ఇంకో నైట్రేషన్స్ పెంచితే కూడా నీకు ఇదిగో ఇదంతా వస్తుంది. అది ఏంటి వాల్యూమ్ రెండరింగ్ లో మొత్తం అంతా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా. అవును, ఇది ఒక్క నిమిషం ఆగు. ఇది అలా ఐట్రేషన్స్ ఎలా పెంచుకోవాలంటే, నువ్వు ఆటో సేవ్ కానీ లేకపోతే ఆ ఫైల్ ఫ్లూయెంట్ ఫైల్ కానీ ఓపెన్ చెయ్యి. ఆ ఫ్లూయెంట్ ఫైల్ సేవ్ అయి ఉంటుంది 50 ఐట్రేషన్స్ తర్వాత ఏదో లొకేషన్ లో. ఆ ఫ్లూయెంట్ ఫైల్ ఓపెన్ చేసి నెక్స్ట్ కొన్ని ఐట్రేషన్స్ ఇచ్చావు అనుకో, కంటిన్యూ అవుతుంది. అక్కర్లేదురా, ఇదేంటి డైరెక్ట్ ఇదేంటి అడ్మిట్ ఓకేనా? అరే అక్కర్లా, ఇక్కడ నీకు సొల్యూషన్ అని ఉంది కదరా. సొల్యూషన్ ని సెటప్ ని ఓపెన్ చేయకూడదు. సొల్యూషన్ ని ఓపెన్ చేసి 50 ఐటరేషన్స్ క్యాలిక్యులేట్ అని కొట్టు, కంటిన్యూషన్ వస్తుంది. ఓహో, అది నాకు ఇది తెలియక మినీ ప్రాజెక్ట్ లో గంట మాకు ఇది తెలీదురా. మేమేం చేసామంటే ఆటో సేవ్ ఆప్షన్ ఉండిద్ది. ఆటో సేవ్ ఆప్షన్ లో
అది 10 మనం పెట్టుకోవచ్చు అనమాట. ఎన్ని ఇటరేషన్స్ సేవ్ అవ్వాలి, కొత్త ఇప్పుడు 10 ఇటరేషన్స్ సేవ్ అవ్వాలి ప్లస్ లాస్ట్ 5 ఉండాలి అని పెట్టుకున్నాం అనుకో, అలా సేవ్ అవుతూ ఉంటాయి. లాస్ట్ ఓన్లీ 5 ఉంటాయి. ప్రతి 5 అయిపోయిన తర్వాత రీఫ్రెష్ అవుతూ ఉంటాయి. అదేలే, ఉమ్, లాస్ట్ 5 తర్వా- ఐటరేషన్స్ ఆ, రెడీ ఉంటాయి. అది ఓపెన్ చేసి మళ్ళీ రన్ చేస్తే వచ్చేసిద్ది. ఇది మాకు అలా డైరెక్ట్ తెలుసు, ఇలా సెటప్ చూడలేదు నేను. సెటప్ నొక్కే బదులు సొల్యూషన్ నొక్కితే వచ్చేస్తుంది. అది నాకు తర్వాత తెలిసిందిలే, వీడియో కాల్ చివరిలో తెలిసింది. దానివల్ల అంటే అవును, ఇది లైక్ చాలా ఫాస్ట్ ఉందిరా నీది ఆన్సర్స్. నాది ఇంత ఫాస్ట్ ఉండదు అసలు. కొట్టిన ఎలిమెంట్స్, గంటకు ఓపెన్ అవుతుంది. ఇది ఎలిమెంట్స్ నాకు తెలిసి 1 lakh చిల్లర ఎంతో ఉన్నట్టున్నాయి. 1 lakh చిల్లర ఇది. లాగ్ కాదు, ఇది ఓపెన్ అవడమే. ఇప్పుడు నువ్వు ఏదన్నా సొల్యూషన్ ఓపెన్ చేయడం, అదే సిఎఫ్డి పోస్ట్ ఓపెన్ చేయడం, అవన్నీ అసలు ఎంత లేట్ అవుతుందో నా దాంట్లో. లైసెన్స్ ఫస్ట్ వర్షన్స్ అంతే ఉంటాయి. తీసేసి ఇది ఎక్కించుకుంటారా సరే నైట్. ఇప్పుడు బా ఓ ఒకసారి పని ఎలా అంటే అది ఏదన్నా ఒకటి అనాలిసిస్ మోడల్ భార్గవాడికి పెట్టి అది వాడు దాంట్లో ఓపెన్ అవుతుందంటే ఇంకా ప్రశాంతంగా నేను కూడా తీసేస్తాను. అది బెటర్. ఒకసారి నాకు ఒక ఫైల్ అవును, ఉండు ఆర్కైవ్ ఉండు చేసి ఉండు. పంపి. అసలు మనకి మన దగ్గర ఏం లేవుగా, నేనేం చేయలేదు ఇంతవరకు. అంటే నీకు ప్రీవియస్ ఏమైనా ఉన్నాయా కావాల్సింది అని చెప్పేసి. అవి ఏం లేదు అంటే, ఉంటే నేను పక్కన సేవ్ చేసి పెట్టుకుంటా. ఈ ఫైలు ఇది ఒకటి ఉంటే చాలు. ఒకటి ఏదైనా ప్రీవియస్ది సేవ్ చేసి ఉన్నది నాకు పంపి, నా దాంట్లో ఓపెన్ అయిందని అనుకో, సరే. అప్పుడు నువ్వు ఎంత జీబీ పడుతుంది ఇది యాన్సిస్? అబ్బో ఇది ఒక 20 వేసుకోరా, మొత్తం రౌండ్ ఫిగర్ దాదాపు 20 గట్టిగానే. జీబీయా? డౌన్లోడ్ చేయడానికి నీకు ఎక్కువ పట్టదు. డౌన్లోడ్ చేయడానికి 6 GB 7 GB. నైట్ పెట్టేస్తాను అయితే. ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ. ఇన్స్టాలేషన్ మొత్తం అంతా అయ్యేసరికి 23 ఎంతో అయినట్టుంది నాకు గుర్తులో. సరే. సరే, అరే అయితే స్కీమ్ ఒకసారి మార్చి చూస్తున్నా. స్కీమ్ మార్చి ఆ, ఇనిషియలైజ్ చేసి ఐటరేషన్స్ చేద్దాం. ఎయిర్ ఇన్లెట్ ఇనిషియలైజ్. ఓకే, పర్లేదు. రన్ క్యాలిక్యులేషన్స్ 50 ఐటరేషన్స్. ఇంజెక్టర్ది కూడా చేశాను. ఇంజెక్టర్ది ప్యాచింగ్తో సహా చేసా. అది ఒకసారి చూద్దాము, ఏమైనా తెలిస్తే చెప్పరా. అంటే లైక్ ఏమైనా యాడ్ చేయాలి అది ఇది అని చెప్పు. మార్చి చూద్దాం. ఇది ఒకసారి ఇప్పుడు స్కీమ్ మార్చి చూసా కదా, స్కీమ్ మార్చేసి తర్వాత దానికి కూడా ఒక 50 ఐటరేషన్స్ కలిగి వస్తే వస్తుంది. ఓకే, క్లోజ్. సిఎఫ్డి పోస్ట్ రన్ అవ్వాలని అంటే గట్టిగా ఉండాలి. ఇదే ల్యాప్టాప్ 8 GB కానీ ఇది ర్యామ్. 8 GB. 8 GB కూడా సరిపోదు దాంట్లో తెలుసా. చచ్చిపోతా ఉంటుంది అప్పుడప్పుడు. ఎన్నిసార్లు స్టక్ అయిందో నాది. డైరెక్ట్ షట్ డౌన్ చేసా ల్యాప్టాప్. ఒరే, మేము స్టార్టింగ్ లో యాన్సిస్ చేసినప్పుడు అయితే ఒక ఇన్ఫినిట్ విండోస్ ఓపెన్ అయిపోయారు ఇవి. ఇంకంతే కదలదు ఏమి. విండోస్ ఓపెన్ అవుతూనే ఉంటాయి అట్లే, ఇంకా కొత్తవి. అరే ఇది పెద్ద తేడా ఏం లేదురా, డిఫరెన్స్ ఏం రాలే మోడల్కి. అదేలే, ఏదో ఒకటేలే. నాకు తెలిసి సొల్యూషన్ కన్వర్జ్ అయ్యే దాంట్లో డిఫరెన్స్ ఏమైనా వస్తుంది. ఉమ్. అయినా మనకు కన్వర్జ్డ్ రిజల్ట్స్ కావాలి కదా. అదే నేను ఎన్ని 0.03 పెట్టాలో, 1,00,000 పెట్టాలి మళ్ళీ. అదే. ఇది మన ఇంజెక్టర్ అనమాట. ఇంజెక్టర్కి కండిషన్స్ అన్ని దాదాపు సేమ్ ఇచ్చా.
ప్రాబ్లం వల్ల ఏందిరా అంటే ఈ వెలాసిటీ ఇదన్నమాట ప్రాబ్లం. 50-10 దీనికి కూడా. దీనికి అదే గుర్తులేదు, చూద్దాం. అంటే దీనికి అంత అక్కర్లేదు, అంత డిఫరెన్స్ అక్కర్లా నాకు తెలిసి. అంటే దీనికి ఇందులో ఎక్కువ ఇవ్వాలి, ఫ్యూయల్ ఎక్కువ ఇవ్వాలి, ఎయిర్ ఎక్కువ ఇవ్వక్కర్లేదు అని అనుకుంటా. దానికైతే కొంచెం తక్కువ. ఆ స్వర్లో తప్పు ఉన్నట్టుందిరా, అలా పెట్టకూడదేమో స్వర్లో. అదే ఏదో తేడా ఉందిరా, అదే నాకు అర్థం కావట్లేదు. బౌండరీ కండిషన్స్, ఇన్లెట్ ఎయిర్ ఇన్లెట్కి వెలాసిటీ ఎంత ఇచ్చా, 10 ఇచ్చా, ఓకేనా. ఎయిర్ ఫేజ్ అప్లై జస్ట్ వాటర్కి వాల్యూమ్ ఫ్రాక్షన్ 0 క్లోజ్. ఫ్యూయల్ ఇన్లెట్లో వెలాసిటీ 50 ఇచ్చా, ఎయిర్ ఏమి ఇవ్వలే, వాటర్ వాల్యూమ్ ఫ్రాక్షన్ 1 క్లోజ్. ఇంకా అవుట్లెట్ ప్రెజర్ అవుట్లెట్ అలానే ఉంటుంది. వదిలేసాడు. ఓకే, ఇప్పుడు మెథడ్స్లో పీసో తీసి సింపుల్ సి. నెక్స్ట్ ఇనిషియలైజ్ ఎయిర్ ఇన్లెట్. ఇక్కడ ఏదో తేడా కొడుతుంది, ఎందుకనంటే ఎక్స్ డైరెక్షన్లో మట్టుకే ఉండాలి వెలాసిటీ 10, కానీ వై డైరెక్షన్లో కూడా చిన్ని కాంపోనెంట్ ఏదో వచ్చింది. 10⁻17లో ఉన్నా సరే ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. అదేం ప్రాబ్లం ఏం కాదు. 10⁻17 అంటే 0నే, అది ఊరికే అలా కన్సిడర్ చేసుకునిద్ది అంతే. ఓకే, ఇనిషియలైజ్ చేసేసాక ప్యాచ్ ఇవ్వాలి, ఓకేనా. ప్యాచింగ్ ఏందిరా అనంటే ఏం లే, ఈ రీజియన్ మొత్తం ఇది ఉండాలి అని చెప్పేసేసి, ఇది వాల్యూమ్ 1. సో 1 అక్కడ ఏందిరా అనంటే వాటర్ వాల్యూమ్ ఫ్రాక్షన్ 1 ఇవ్వాలి, అంతే. ప్యాచ్ క్లోజ్. ఇంకేమి ఇవ్వక్కల్లా. హైడ్రేషన్స్ ఒక 50, క్యాలిక్యులేట్. సొల్యూషన్ కూడా నాది ఇది టర్బులెంట్ విస్కాసిటీ లిమిటెడ్ టు విస్కాసిటీ రేషియో ఆఫ్ సంథింగ్, ఇది ఈ సొల్లంతా వస్తుంది. అట్లా వస్తే పోయినట్టు అనుకుంటారా ఇప్పుడు? అది వస్తే మొత్తం ఫ్లో అంతా వేరియేషన్ అయిపోయినట్టుగా. మామూలుగా జనరల్ గా అయితే నువ్వు పెట్టింది ఏది పెట్టావు, ఇది కదా సింపుల్ కదా పెట్టింది. అది వస్తే మొత్తం ఫ్లో అంతా మారిపోయినట్టు. మామూలుగా ఒమేగా అవే ఉంటాయి అక్కడ. ఓహో, అదే ఈ ప్రాబ్లం ఏదో వస్తుంది అనంటే నీకు స్టార్టింగ్లో అలా వస్తుంది, దాని తర్వాత సొల్యూషన్ స్టెబిలైజ్ అయ్యి వచ్చేస్తుంది. కానీ అలా రావడమే అంటే రాకూడదు, మధ్యలో వస్తాయిలే కొన్నిసార్లు. ఎందుకనంటే ఈ అన్ని సెల్స్ ఈక్వల్గా ఉండవు కదా, సో అందుకని నీకు అలా వస్తూ ఉంటాయి. ఇదిగో మధ్యలో 2 ఐటరేషన్స్ కంటిన్యూ అయినాయి, కానీ మళ్ళీ స్టెబిలైజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కాంటూర్ చూడు, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందిరా అనంటే మనకి వెలాసిటీ అనేది ఇక్కడ నుండి ఈ డైరెక్షన్ లో ఉన్నది, ఎయిర్ వెలాసిటీ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి. కానీ వాటర్ వాల్యూమ్ ఫ్రాక్షన్ చూస్తే లెఫ్ట్ సైడ్ కి ఎక్కువ ఉంది, అది ఎందుకు అని చెప్పేసి అసలు అర్థం కావట్లా. అది నువ్వు ఇచ్చిన వెలాసిటీ బట్టిరా. ఇప్పుడు స్వర్లు వేరే డైరెక్షన్ లో ఇచ్చావు కదా, అది స్వర్లు అవుతూ ఎగ్జిట్ కి వచ్చేపాటికి వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. సో నువ్వు వీళ్ళు ఎంత అన్నా తగ్గియాలి, లేదనంటే వెలాసిటీ అన్నా మార్చాలి. సర్లే ఆగైతే, అయితే ఒకసారి ఆగు. అయినా ఈ స్వర్లు కరెక్ట్ కాదులే, లేవకూడదు అసలు. అదే కదా, అదేదో తేడా ఉంది. ఒక్క నిమిషం ఆగైతే, ఎందుకైనా మంచి ఊరికే వెలాసిటీ మార్చే చూద్దాం. 25 ఇచ్చా, ఇనిషియలైజ్ కొట్టు. ఒక్క నిమిషం రా. ఓకే.
పెడతాను చూడు నేను అవి. తమ్ముడు పవన్ కుమార్ మళ్ళీ అడుగుతున్నాను. ఈ లింక్ ఎవరు క్రియేట్ చేశారు? నేనే. ఏమైంది? నువ్వు క్రియేట్ చేసావా? డిస్క్రిప్షన్ ఉన్న లింక్, డిస్క్రిప్షన్ లో ఉన్న లింకే ఇది అని అంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని మార్చాను, ఈ లింక్ పెట్టా. ఎందుకు మార్చావు? అది పర్మిషన్ అడుగుతుంది మళ్ళా. శస్త్రాచార్య జాయిన్ పర్మిషన్ అడుగుతుందా? అడుగుతుంది. ఓకే ఓకే ఓకే, అందుకే ఇది పెట్టా. ఇదైతే పర్మిషన్ అడగట్లేదు. ఓకే ఓకే. ఇద్దరా రాజేష్ ఇక్కడ చూడు కింద సొల్యూషన్ మళ్ళా. రే అవును రే, నేను ఒకసారి పెట్టా చూడు నీకు అది. మామూలు ఫస్ట్ లో చెప్పా చూడు ఫైల్, దీంట్లో పెట్టానే. అదేంటి స్లాక్ లో 60 MB డౌన్లోడ్ చేసి చూడు సార్. అది 60 కూడా కాదు, 40 MB. డిఫరెన్స్ ఏం లేదు, ఇది అట్లానే ఉంది పెద్దది, ఇది తేడా రాదు. సరే ఒక్క నిమిషం. ఇప్పుడు ఎందులో వాట్సాప్ పంపించావా నాకు? లేదు, స్లాక్ లో ముందు ఎప్పుడో పెట్టా. ఇప్పుడు ఫైల్ ఉందా? స్లాక్ ల్యాప్టాప్ లో ఇదిగా. నీకు ఇప్పుడు వాట్సాప్ లో పెట్టమంటావా? ఫైల్ దగ్గరే ఉందా అంటే చూసి నీకు తెలుసు? పెడతా. వాట్సాప్ లో రాలేదు అని అంటే టెలిగ్రామ్ లో పంపి, అంటే నెట్ ఉండాలి అంతే. అఫీషియల్ టోడరీస్ ఇందులో మన ప్రాజెక్ట్ ఇచ్చిన టైం లైన్ అయిపోతుందరా? చేయగలమరా? ఎంత పర్లేదు రా, నాకు తెలుసు. అంటే ఒక ఐడియా వచ్చింది కదా, చిన్న మాడిఫికేషన్. అంటే అదొక్క స్వర్ల్ ఇంజెక్టర్ లో అనాలిసిస్ ఎలా చేయాలని చెప్పేసి తెలిస్తే సరిపోతుంది రా, మిగతా అన్ని. అంటే మనం రెండు రకాలుగా తిరిగి అడుగుతున్నాను, రెండు వేరే వేరే చేస్తున్నామా? ఒకటే చేసేది. ఓకే. అంటే ఫస్ట్ జెట్ ని పెట్టి క్రాస్ ఫ్లో ఎలా ఉందో చూస్తున్నాం. అది మనకు ఐడియా ఉంది. అదే వాడు చేశాడు, మనోజ్ గారు చేశాడు. ఈ జెట్ యూస్ చేసి క్రాస్ ఫ్లోలో ఎలా ఉంది అని చెప్పేసి, దాన్నే స్వర్ల్ ఇంజెక్టర్ పెట్టి క్రాస్ ఫ్లోలో ఎలా ఉంటుందో అని చెప్పేసి చూద్దాం అనేది మన ప్రాజెక్ట్. సో స్వర్ల్ ఇంజెక్టర్ లో ఫ్లో అనేది ఎలా, లైక్ ఫ్లో సిమ్యులేషన్ ఎలా చేయాలా అనేది తెలియట్లే అసలు. అదొక్కటి వచ్చిందని అనుకో, ఇందులో పెట్టేసేయచ్చు. ఇప్పటిదాకా వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ అదొక్కటి కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. నువ్వు చేసిన స్వర్ల్ ఇంజెక్టర్ కరెక్ట్ కాదా? కాదు. ఇందులో యాడ్ ఉందిరా. టెలిగ్రామ్ పేరు చెప్పరా భార్గవ్? ఇదే కదా, 929339. 929395 అదే పేరు. నువ్వు సేవ్ చేసుకున్న పేరే ఉంటది అనుకుంటా. అంటే రెండు ఉంటాయి కదా. మన సింగిల్ నెంబర్. వీళ్ళందరూ క్యామియోలు ఎత్తున్నారు. సార్ కూడా వస్తున్నాడు పోతున్నాడు. ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు? రెండు వేరే వేరే డోసులు కదా.
ఇవి కరోనా వ్యాక్సిన్లు ఫ్రీగా ఉండేవి మీకే చెప్తున్నాను. ఫ్రీగా ఉండేవి ఒక డోసు, పెయిడ్ ఏమొచ్చి ఇంకో డోసు. అండ్ లైక్ రెండు వేరే వేరే కంపెనీస్. కోవాక్సిన్ ఒకటి, కోషీల్డ్ ఒకటి. కోవాక్సిన్ ఫ్రీ గవర్నమెంట్, కోషీల్డ్ పెయిడ్ 250 రూపీస్ per person per vaccine. 250 ఏంట్రా 250 రెండు వేయించుకోవాలా? ఒకటి వేయించుకుంటే సరిపోతారా? రెండు వేయించుకోవాలా? లేదు, ఒక డోస్ వేయించుకున్న 24 days కి ఇంకో డోస్ వేయించుకోవాలి. మరి మనోజ్ గా ఇది నువ్వేనా? నేనే పెట్టా హాయ్ అని. నువ్వే? ఓకే, నీదే కాదా అని చెప్పి డౌట్ వచ్చిందిరా. అంటే హాయ్ పెట్టా, నువ్వే అనుకుని హాయ్ పెట్టా. నెట్ రావట్లేదురా సరిగ్గా. చూడు సార్ స్లాక్ లో వెతుకు దొరుకుతుంది. స్లాక్ ఇదే కదా గ్రూప్? 13 కాదు, మెయిన్ గ్రూప్ లో పెట్టా ఆ రోజు. మెయిన్ గ్రూప్ లో పెట్టా. 13 స్పేస్. ఓకే, ఉంది చూడు, శాంపుల్ 1 అని కిందనా? బా ఇప్పటిదాకా ఇది 1 హోల్ కదా మనం దీనికి పెట్టింది. ఎలా అది replace చేయాలి? 4 హోల్స్ డిజైన్ చేసాం. అది పెడితే పిన్ చేస్తే చూడరా. 13 స్పేస్ ప్రొపల్షన్ లో ఇదే కదా వచ్చిందా? ఇదే. ఒక్క నిమిషం కనిపించలేదు నాకు, దొరికిందిరా. అదే శాంపుల్ 1 మీటర్ కదా. అదే 4 హోల్స్ పెట్టిన ఏదనన్నా అసలు మనకి ఐడియానే రావట్లా. వచ్చిన ప్రాబ్లం అది. ఎలా చేయాలి అంటే క్లారిటీ రావట్లా. అప్పుడే డౌన్లోడ్ అయిపోయిందా? 41 MB వైఫై రా బాబు, అదృష్టం బ్రో. అరే ఓపెన్ అవుతుందని అనుకుంటా. కొల్లకి క్లోజ్ చేసేదాన్ని, ఏం మార్చద్దు. యో బ్రో, ఇప్పుడు మళ్ళీ దీన్ని గెలికి నేను నీకు పంపించాను అంటే నీకు రాదు. అదేంది? అంతే, అది లోవర్ వర్షన్ కదా. సో హైయర్ వర్షన్, లోవర్ వర్షన్ హైయర్ వర్షన్ లో ఓపెన్ చేయొచ్చు, హైయర్ వర్షన్ లోవర్ వర్షన్ లో ఓపెన్ చేయడానికి. ఇది ఫస్ట్ ఓకే ఓకే, ఏం కాదు. 2020 R2 ఫస్ట్ వెర్షన్. ఇది సెకండ్ వెర్షన్. R2 సెకండ్, లేటెస్ట్ వెర్షన్. R2 సెకండ్. R2 లో రెండు వర్షన్స్ ఉన్నాయి. రెండు రకాలు ఉన్నాయి. ఒకటి నాది, ఒకటి నీది. నాది ఓపెన్ చేసి చూసాను, కనిపించింది నీకు పింక్ కలర్ లో. ఇద్దరా? ఓకే, ఇప్పుడు ఏం చేయమనంట? ఓపెన్ చేయమనంటావా? చేసి చూడు సార్. అదే కదా, ఓపెన్ అయితే నేను ఇంక డిలీట్ చేసి నీ దక్కించుకుంటా. అయింది, ఓపెన్ అయింది కాదు, ఇది రిజల్ట్స్ అన్ని ఓపెన్ చేసి చూడు. ఓకే. ఓపెన్ అయింది. రిజల్ట్ రా, ఇది కాదు, సెటప్ కాదు. అరే మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను రా. మీకు ఎవరికైనా ఆన్సర్స్ క్రాక్డ్ వెర్షన్ కావాలి అంటే నేను అప్లోడ్ చేస్తున్నాను నా డ్రైవ్ లోకి ఫైల్ ని. అది 17 GB మొత్తం. ఓకేనా? మీకు కావాలి అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. R20 క్రాక్డ్ వెర్షన్. అరే ఇన్స్టాలేషన్ కూడా ఒకసారి ఇన్స్టాలేషన్ చెప్తావా? మరి ఇన్స్టాలేషన్ కి సెపరేట్ వీడియోనే ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకో ప్రాబ్లం వచ్చిందిరా.
అరే మీకు డ్రైవ్ కాకుండా ఏమైనా ఎక్స్టర్నల్ రిసోర్స్ ఏమైనా తెలుసా అప్లోడ్ చేసుకునేది? టెలిగ్రామ్ లేదు టెలిగ్రామ్ కానీ ఎంత జీబీ అని అప్లోడ్ అయిపోద్దా? ఎంతైనా అవుతుంది. నీ డేటా బొక్క అవుతుంది అంతే, ఏదైనా అంతే డేటా వైఫై రా 400 జీబీ రా నెలకి, ఏం పిక్కుంటా 10 MB. అయితే వల్ల. అంటే అవరే ఇప్పుడు నెలకి 400 GB అంటే ఇంకా 400 GB వాడేసిన తర్వాత ఇంకా రాదా ముక్క కూడా? అమ్మ వాడవరా నాయన, వస్తుంది వస్తుంది. 1 MB తగ్గిపోతుంది బాగా. అరే అంత వాడవరా, ఎంత కొట్టుకుని వాడవు. అంటే నువ్వు ఇచ్చుకునే దాన్ని బెటర్ బాబు. ఇప్పుడు మనకి వర్క్ అదేంటి సాఫ్ట్వేర్ ఇది వర్క్ ఏం స్టార్ట్ అవ్వలేదు కదా, సో అందుకని వాడట్లా. కానీ అవి ఎక్కువ లాగుతాయి అవి స్టార్ట్ అవుతాయి. మా అక్క వైఫైని. సరే అయింది కదా, నేను ఇంకా ఇన్స్టాల్ చేసేస్తా. 2 GB. అరే ఏంటి అవ్వడం క్రాక్డ్దా? 19.2 లేరా నాకు. ఆగాదు అంటే ఎందుకంటే అరే టెలిగ్రామ్ ఒకసారి అరే మనోజ్గా, నువ్వు క్రాక్డ్ లోనే చేసావా దాదాపు ఇప్పటి వరకు? అవునరా. సో ఇప్పుడు ఏం అంటే క్రాక్డ్ వర్షన్స్ చేసావు కాబట్టి క్రాక్డ్వి ఒకసారి ఎలిమెంట్స్ కౌంట్ చూసుకో. ఎలిమెంట్స్ 5,12,000 కంటే ఎక్కువ ఉన్నాయని అనుకో, అవి ఇందులో ఓపెన్ అవ్వవు. ఓపెన్ అయితే కానీ ఫ్లూయెంట్ క్రాష్ అవుతుంది. మెషిన్ వరకు వెళ్తుంది, ఫ్లూయెంట్ క్రాష్ అయిపోతుంది. సో అలాంటివి ఏమైనా ఉన్నాయని అంటే ఫైల్స్ని జిప్ చేసి పెట్టుకో, లేదనంటే అలాంటివి కూడా రన్ చేయాల్సి వస్తుంది అని అనిపిస్తే క్రాక్ ఎక్కించుకో. అయినా నీకు ఆర్చీవ్ చేయడం తెలుసు కదా, ఆర్చీవ్ చేసి ఉంచి. ఒరే అయినా ఇప్పుడు మనకు అవన్నీ అవసరం లేదురా, నాకు పాతవి ఎందుకు, నేనేం చేయను. నీకేదైనా ఉపయోగపడాలి ఫ్యూచర్ లో అని అనుకుంటే ఒకటే చేయరా, ఫ్లూయెంట్ ఉంటుంది కదా, ఆ ఫ్లూయెంట్ లో కేస్ అండ్ డేటా ఫైల్ ఎక్స్పోర్ట్ చేసి ఉంచుకో, సరేనా? సరే సరే. అవి ఇప్పుడు జిప్ చేసినట్టు చేసేస్తే సరిపోతుంది రా. సరిపోతుంది అంటే జిప్ చేయడం అంటే జిప్ చేసి సరిపోద్ది, పర్లేదు. నేను వీడు పెట్టిన దానికే వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇచ్చి ఎలా ఉన్నదని చెప్పేసి చూస్తున్నా. నువ్వు పెట్టిన డైమెన్షన్స్కే మనోజ్గా. ఓకే, ఒకసారి వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ పెట్టేసి చూస్తున్నా. ఒక 50 ఐటరేషన్స్ చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. వినేగాడు రాలే కదా జఫగాడు. ఆరెంజ్ భార్గవ్ రికార్డ్ అయిపోయిన తర్వాత అంటే మీట్ అయిపోయిన తర్వాత డ్రైవ్ లింక్ పబ్లిక్ పెట్టి నాకు పెట్టు, నేను అది మన యూట్యూబ్ ఉంది కదా దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఓకే ఓకే. ఓ ఇప్పుడు నా దానికి వస్తాయా? చేసి నువ్వే రాజేష్ గా. రాజేష్ చెప్పు. ఉన్నా అది విలో నైట్ అంతా ఫ్రీగా ఎంత డౌన్లోడ్ చేయొచ్చుగా? ఎంత చేయొచ్చు. సరే. అరే అంటే మీటింగ్ ఆపేసేలే, అయిపోయింది కదా. నువ్వే కదా స్టార్ట్ చేసిన రికార్డు. కాదు నేను నువ్వు స్టార్ట్ చేస్తానన్నావుగా, చేసావుగా. అరే రికార్డ్ అవుతుందా? ఓకే ఓకే. నేను ఇందాక మధ్యలో వేరే కాల్ వచ్చి ఆగిపోయారా, అప్పుడు మీ మీటింగ్ రికార్డ్ అయ్యా అట్లే ఉందా? నేను ఆగిపోయిందేమో అనుకున్నా.